ఇద్దరు తండ్రులు ఇద్దరు కొడుకులు చేపలు పట్టడానికి వెళ్లారు. ఒక్కొక్కరికి ఒక్కో చేప దొరికింది. అంటే మొత్తం ఎన్ని చేపలు దొరికాయి? 4. అయ్యో అయ్యో అయ్యయ్యో, తప్పు. ఆ కనిపించే ఊరి పేరు ధర్మపుర. ఎన్నో వందల సంవత్సరాల క్రితం ధర్మపుర ప్రజల్ని అంతుచిక్కని జబ్బు ఏదో తీవ్రంగా కబిలించింది. ఆ జబ్బుతో అనేక మంది ప్రాణాలు విడిచారు. అప్పుడు హిమాలయాల నుంచి వచ్చిన మహిమగల సిద్ధుడు ఆ ఊరి సమస్యని తెలుసుకొని ధర్మపురిని ఆనుకొని ఉన్న అడవిలో ఎవ్వరూ ఎప్పుడు చేరుకొని కొండలోయలకి ఒక్కడే వెళ్లి అక్కడి నుండి ఒక వనదేవత విగ్రహాన్ని తీసుకొని వచ్చి ధర్మపుర గ్రామానికి రక్షగా పొలిమేర మండపంలో ప్రతిష్ఠించారు. ఈ దేవత పేరు వననేత్ర. ఈ ఊరి ప్రజల్ని కాపాడేది ఈ వనదేవత మాత్రమే. ఇకపై ఊరి నుండి బయటికి వెళ్లాలన్నా, బయట నుండి ఊరిలో అడుగు పెట్టాలన్నా ఈ దేవత మండపానికి వచ్చి మీకు తోచిన దాన్ని ఏదో ఒకటి అర్పించి దండం పెట్టుకుని వెళ్ళండి. అప్పుడు మీకన్నీ శుభమే కలుగుతాయి. జాగ్రత్తగా ఉండండి. వననేత్ర దేవతకు రోజూ పూజ జరుగుతూ ఉండాలి. విగ్రహం తలపై ఉన్న కిరీటం అత్యంత శక్తివంతమైనది. ఆ కిరీటంలోనే దేవత యొక్క శక్తి మొత్తం ఉంటుంది. కిరీటం లేకపోతే మీ ఊరికి మళ్లీ అరిష్టం దాపరిస్తుంది అని చెప్పి సిద్ధుడు వెళ్లిపోయాడు. దేవతను ప్రతిష్ఠించిన క్షణం నుండి ఊరిని పట్టి పీడిస్తున్న ఆ అంతుచిక్కని జబ్బు ఒక్కసారిగా మాయమైపోయింది. మంచంపై జబ్బు చేసి చావు బ్రతుకుల్లో ఉన్నవాళ్లు కూడా లేచి కూర్చున్నారు. ఆ రోజు నుండి ఆ ఊరి ప్రజలకి వననేత్ర దేవతంటే ఒక నమ్మకం, ఒక ధైర్యం. ఆనాటి నుండి జ్వాలాంత వంశం వాళ్లు మండపంలో ప్రతిష్ఠించిన ఆ దేవతకు మరియు బంగారు కిరీటానికి నిరంతరం పూజలు చేస్తూ కాపలా కాస్తూ వస్తున్నారు. కొండయ్య తాత కొడుకు కోడలు పడవ ప్రమాదంలో ఎప్పుడో చనిపోయారు. మనవడు మల్లేష్ను తానే పెంచి పెద్ద చేశాడు. పగటిపూట మండపానికి మల్లేష్ కాపలాగా ఉండేవాడు. చీకటి పడితే మనవడ్ని ఇంటికి పంపించి కొండయ్య తాత రాత్రంతా అక్కడే ఉండి పడుకోకుండా కాపలా కాస్తూ ఉండేవాడు. ఇదిలా ఉండగా ఒకరోజు పట్టణంలో చదువుకుంటున్న గ్రామ పెద్దగారి అబ్బాయి వాసు ఎవరో అమ్మాయిని పెళ్లి చేసుకుని ఊర్లోకి తీసుకొచ్చాడు. కొడుకు చేసిన పనికి మొదట గ్రామ పెద్దగారు కోపగించుకున్నారు. అయితే చేసేదేమీ లేక ఒక్కగానొక్క కొడుకు గనక కోడలితో పాటు ఇంట్లోకి అడుగుపెట్టనిచ్చారు. కొన్నాళ్లకి వాసు భార్య కస్తూరికి కూడా వనదేవతపై చాలా నమ్మకం ఏర్పడింది. ప్రతిరోజు చీకటి పడిన తరువాత ప్రసాదం తెచ్చి విగ్రహానికి నైవేద్యం పెట్టి కొద్దిసేపు మండపంలో కూర్చుని ఇంటికి వెళ్లేది. అందరూ పడుకున్నాక ఊరు మొత్తం నిర్మానుష్యంగా మారిన తరువాత కొండయ్య తాత ఒక్కడే అడవిలోకి వెళ్లి 1 గంట తరువాత రావడాన్ని కస్తూరి గమనించింది. మరుసటి రోజు దేవతా విగ్రహం ముందు ప్రసాదం పెట్టి తాతకి వెళ్ళొస్తానని చెప్పి అక్కడే ఒక చెట్టు చాటు నుండి నక్కి నక్కి గమనిస్తూ ఉంది. బాగా చీకటి పడ్డాక ఊరంతా నిర్మానుష్యంగా మారిన తరువాత సుమారు 11 గంటల ప్రాంతంలో కొండయ్య తాత భుజానికి కావిడ వేసుకుని అడవిలోకి వెళ్తూ ఉన్నాడు. చడి చప్పుడు కాకుండా తాత వెనుకాతలే కస్తూరి కూడా వెళ్తూ ఉంది. చీకట్లో ఆ లాంతరు వెలుతురులో కొండయ్య తాత చకాచకా ముందుకు వెళ్తున్నాడు. నది ఒడ్డున తను తెచ్చిన కావిడి నుండి అరటిపళ్ళు, కొబ్బరి చెక్కలు పోగులాగా వేసి, అరవారు, జాలదారు, వానార, పాలితారు, బువాక, రుణమాక, ఈశావర, ఘానిపాక. విచిత్రంగా ఏదో మంత్రం చెప్పగానే ఎక్కడ్నుండో ఓ ఏనుగు వచ్చి అరటిపళ్లను, కొబ్బరి చిప్పల్ని తిని వెళ్లిపోయింది.
కొండయ్య తాత వెనక్కి తిరిగి మండపం దగ్గరకు వచ్చి అరుగుపై కాపలాగా కూర్చుని ఉన్నాడు. కస్తూరికి కొండయ్య తాత ఏం చేస్తున్నాడో అర్థం కాలేదు. కాని 11 గంటల నుండి మండపం దగ్గర ఎవరూ కాపలా ఉండరన్న విషయం కస్తూరికి తెలిసింది. మరుసటి రోజు రాత్రి వరకు వేచి చూసి కొండయ్య తాత కావిడి పట్టుకుని అడవిలోకి వెళ్లగానే విగ్రహం నెత్తిమీద ఉన్న కిరీటాన్ని తీసుకుని, నేనీ ఊరొచ్చిన పని ఇంత త్వరగా నెరవేరుతుందని అనుకోలేదు అని అనుకుంటూ ఊరిలోకి వెళ్లిపోయింది. మరుసటి రోజు మండపం దగ్గర గ్రామ పెద్దతో పాటు ఊర్లో వాళ్ళందరూ గుమిగూడారు. కొండయ్య తాత ఆ బంగారు కిరీటాన్ని కాపాడలేకపోయాడు కనుక తనని ఊరిలో నుండి వెలివేశారు. బహిష్కృతం ఏమవుతుంది? ఎంచక్క ఆ బంగారు కిరీటంతో ఈ ఊరు నుండి ఇంకో ఊరెళ్ళి దర్జాగా బతుకుతాడు. కిరీటం లేని దేవత విగ్రహంకి శక్తి ఉండదు. ఇప్పుడు మన ఊరిని ఎవరు కాపాడతారు? కాబట్టి ఈ 4 తన్ని ఆ కిరీటం ఎక్కడ తెచ్చాడో తెలుసుకోండి అయ్యారు. 10 తరాల నుండి మా వంశం వాళ్ళు రాత్రి పగలు ప్రాణాలకు తెగించి ఆ విగ్రహాన్ని కాపలాగా వస్తున్నాం. నన్ను నమ్మండి, నేను ఆ కిరీటాన్ని కనీసం తాకనైనా తాకలేదయ్యా. సరే అయితే నీకు 90 రోజులు గడువిస్తున్నాను. ఈలోగా నువ్వు పోగొట్టిన కిరీటాన్ని నువ్వే వెతికి తీసుకురావాలి. అప్పటి వరకు నీ మనవడు మా చెరసాలలో బందీగా ఉంటాడు. ఒకవేళ 90 రోజుల్లో కిరీటం తీసుకురాలేకపోతే ఆ కిరీటం బరువుకి 10 బంగారం ఇస్తే నీ మనవడిని చెరసాల నుండి విడిచిపెడతాను. లేదంటే 91వ రోజు ఊరందరూ చూస్తుండగా నీ మనవడికి ఉరిశిక్ష వేసి చంపుతాం. నీ వంశం మీదున్న గౌరవంతో నిన్నేమీ చేయకుండా గ్రామ బహిష్కరణ మాత్రమే చేస్తున్నాను. అయ్యా, నేను చేసిన తప్పుకు నా మనవడిని శిక్షించడం న్యాయం కాదు. ఇది శిక్ష కాదు కొండయ్యా, మా ఊరిని కాపాడుకునే మార్గం. మా ఊరి క్షేమంగా ఉండాలి అంటే ఆ విగ్రహానికి కిరీటం తప్పక ఉండాలి. నీ ప్రాణాన్ని పణంగా పెట్టైనా సరే ఆ పోయిన కిరీటాన్ని వెతికి పట్టుకో. ఈ వయసులో కిరీటం కోసం ఎక్కడని వెతకను. అయినా నేను వెతుక్కుంటూ కూర్చుంటే విగ్రహానికి పూజలు ఎవరు చేస్తారు? కాపలు ఎవరు ఉంటారు? కిరీటం లేని విగ్రహానికి శక్తి ఉండదని నీకు తెలియదా? కిరీటం దొరికాకే విగ్రహానికి నిత్య పూజలైనా ప్రసాదాలైనా బంగారు కిరీటం లేని రాతి విగ్రహానికి కాపలా ఎందుకు కొండయ్యా అని చెప్పి మల్లేష్ ని బంధించి ఊర్లోకి తీసుకుని వెళ్లిపోయారు. ఏమీ చెయ్యలేక కొండయ్య తాత అక్కడే కూర్చొని ఏడుస్తూ ఉన్నాడు. ఇదంతా చూస్తూ ఉన్న కస్తూరి తనలో తాను నవ్వుకుంటూ ఉంది. రోజులు గడుస్తూ ఉన్నాయి. ఊర్లో వాళ్ళు ఎవరూ మునిపటిలాగా మండపంలో కొబ్బరికాయలు కొట్టడం లేదు, పండ్లు ప్రసాదాలు తేవడం లేదు. కొండయ్య మాత్రం ఊరి పొలిమేరలోనే చిన్న పాక వేసుకుని అడవిలో నుంచి తెచ్చిన దుంపలు గింజలు లాంటివి వండి విగ్రహానికి ప్రసాదంగా పెట్టిన తరువాతే తాను తింటున్నాడు. చీకటి పడ్డాక కొద్దిపాటి అన్నము దుంపలు తీసుకుని అడవిలో ఉన్న నదికి వెళ్లి ఒడ్డున పెట్టి, అరవారు, జాలదారు, వానారా, పాలితారు, బువాక, రుణమాక, ఈశావర, ధానిపాక పిలుపు వినగానే ఆ ఏనుగు వచ్చి అక్కడ పెట్టినవి తిని వెళ్లిపోయింది. వారం 10 రోజులు గడిచిన తరువాత ఏనుగు కూడా రావడం మానేసింది. ఇది వరకు జనాలు మండపంలో పెట్టిన ప్రసాదాలను 2 మూటలుగా ప్రతి రాత్రి తెచ్చి నీకు కడుపు నిండా పెట్టేవాణ్ణి. ఇప్పుడు నేను తినడానికి తిండి లేక, నా మనవణ్ణి కాపాడుకునే మార్గం లేక రోజులు లెక్క పెట్టుకుంటూ ఉన్నాను. నీ కడుపు నిండా తిండి పెట్టడం లేదని నువ్వు కూడా రావడం మానేసావా గజేంద్ర అని బాధపడుతూ కన్నీళ్లతో నది ఒడ్డు నుండి వెనక్కి వచ్చేశాడు. ఆ రోజు నుండి రాత్రులు అడవిలో ఏనుగుకి తిండి పెట్టడం మానేశాడు. నిరంతరం మండపంలోనే తన బాధని విగ్రహానికి చెప్పుకుంటూ ఏడుస్తూ ఉన్నాడు. అలా ఒక రాత్రి విగ్రహం ముందు నానబెట్టిన పెసరపప్పు పెట్టి, అమ్మా, ఈ రోజు అడవిలో ఏం దొరకలేదు. కొద్దిగా పెసర గింజలుంటే నానబెట్టి నీకు ప్రసాదం పెట్టాను, నన్ను క్షమించు అని అనగానే ఎక్కడ్నుండో ఒక పిచ్చుక ఎగురుకుంటూ వచ్చి ఆ పెసర గింజలని ఆస్వాదిస్తూ కిచకిచమని అరుస్తూ తింటూ ఉంది. అది చూడగానే కొండయ్య తాతకి చాలా ఆనందం వేసింది. పోనీలే, ఏనుగు కడుపు నింపలేదని బాధపడుతున్నాను చూసి చిన్ని బొజ్జుగలు నిన్ను పంపించిందా? మా వననేత్ర తల్లి, నువ్వైనా నన్ను వదిలేకుండా రోజు రాపిచ్చుకమ్మా. రోజులు గడుస్తున్నాయి. ఆ పిచ్చుకకి కొండయ్య తాత రోజు తన కష్టం చెప్పుకుంటూ ఉండేవాడు. ఆ పిచ్చుక కొండయ్య తాత మాటలు అర్థమవుతుంది అన్నట్టు తల ఊపేది. ఇలా 80 రోజులు గడిచిపోయాయి. ఇంకో 10 రోజుల్లో కొండయ్య తాత పోయిన కిరీటాన్ని వెతికి గ్రామ పెద్దకి అప్పచెప్పలేకపోతే
మనవుడు మల్లేష్ని ఉరి తీస్తారు. ఇదిలా ఉంటే అక్కడ ఊరిలో కస్తూరి తన పుట్టింటికి వెళ్తున్నా అని భర్తకు అబద్ధం చెప్పి సాయంత్రం బయలుదేరి ఊరి పొలిమేరలో ఎవ్వరికీ కనిపించకుండా చెట్ల చాటున వేచి ఉంది. బాగా చీకటి పడింది. పక్క ఊరి నుండి కస్తూరి తమ్ముడు కనకరాజు వచ్చాడు. నేనీ ఊరొచ్చిన పని ముగిసిపోయింది. రోజు రాత్రుళ్ళు నా మొగుడు వాళ్ళు తినే అన్నంలో మత్తుమంది కలిపి వాళ్ళందరూ పడుకున్నాక పొలిమేర మండపం దగ్గర కాపు కాసి చాకచక్యంగా బంగారు కిరీటాన్ని దొంగలించాను. ఎవ్వరికి అనుమానం రాకుండా ఉండేలాగా ఇన్ని రోజులు మా ఇంట్లోనే దీన్ని దాచిపెట్టాను. పద మనూరు వెళ్ళిపోదాం. 1 సంవత్సరం పాటు పగడ్బందీగా పట్నంలో ఉన్న గ్రామ పెద్ద కొడుకు వాసుని వాళ్ళ పని ప్రేమని ముగ్గులో పడేలా చేసింది ఈ ఒక్క కిరీటం కోసం కాదు కదా. క్షుద్ర పకీర్ చెప్పాడు కదా, ధర్మపురి దేవత వననేత్ర దగ్గర బంగారు గని ఉంది అని. ఖచ్చితంగా ఆ విగ్రహం కింద పూలెడు బంగారం ఉండుంటుంది. అవుననుకో, కాని ఆ విగ్రహానికి ఒక ముసలుడు ఎప్పుడు కాపలాగా ఉంటున్నాడు. ఇదివరకైతే రాత్రి పడ్డాక గంటసేపు ఏనుక్కి తిండి పెట్టడానికి అడవిలోకి వెళ్లాడు. ఇప్పుడు ఆ గంట కూడా విగ్రహాన్ని వదలకుండా మండపంలోనే కూర్చుంటున్నాడు. కాబట్టి మనం ఆ విగ్రహం కింద తవ్వలేం. ముసలోడికి భయపడుతూ కూర్చుంటూ ఉంటే బంగారం చేతికి దొరకదక్క. ఇప్పుడు మన ఊరెళ్లిపోయి రేపు ఇదే సమయానికి పనిముట్లు పట్టుకుని వద్దాం. ముసలోడిని చంపి నిధిని దక్కించుకుందాం అని అనుకుంటూ అక్కడి నుండి వెళ్లిపోయారు. ఇదంతా పిచ్చుక విని వాళ్ల వెనుకాతలే ఎగురుకుంటూ వెళ్లి వారిపై దాడి చేసింది. పదునైన దాని కాళ్ళ గోర్లతో రక్కేసింది. కోపంతో కస్తూరి ఆ పిచ్చుకను పట్టుకుని గట్టిగా చెట్టుకు కొట్టింది. ఆ దెబ్బకి పిచ్చుక సొమ్మసిల్లి పడిపోయింది. వాళ్ళిద్దరూ అక్కడి నుండి వెళ్లిపోయారు. చెట్టుకేసి బలంగా కొట్టడంతో చిలుక బాధగా అరుస్తూ ఉంది. ఆ అరుపు నిశ్శబ్దంగా ఉన్న పొలిమేరంతా మారుమ్రోగుతూ ఉంది. అది విన్న కొండయ్య తాత పరుగున పిచ్చుక ఉన్న చోటికి చేరుకున్నాడు. కాని అప్పటికే పిచ్చుక ప్రాణం పోయింది. కొండయ్య తాత గుండె పగిలేలా ఏడుస్తూ ఆ పిచ్చుకని తీసుకుని మండపం దగ్గరే పాతిపెట్టి మండపంలోనే ఏడుస్తూ పడుకుండిపోయాడు. కొండయ్య తాత, నువ్వు ప్రమాదంలో ఉన్నావు. త్వరగా ఏనుగు వాగు దాటి మిడతల కొండ మధ్యలో ఉన్న వెదురు వనం గుండా ప్రయాణించి దీపాల దిబ్బ చేరుకో. నేను నీకు అండగా ఉంటాను. త్వరగా వెళ్ళు. ఇది కల కాదు. ఇది కల కాదని నిదర్శనంగా నువ్వు విగ్రహం దగ్గర పెట్టిన ప్రసాదాన్ని నేను తిన్నాను. ఆనవాళ్లు చూడు. కలలో నుండి లేచి పిచ్చుకు చెప్పిన ఆనవాళ్లు చూశాడు. నిజంగానే విగ్రహం ముందు పెట్టిన ప్రసాదం పొడుచుకొని తిన్న ఆనవాళ్లు ఉన్నాయి. ఇక ఆలస్యం చెయ్యకుండా ఆ చీకట్లోనే పిచ్చుక చెప్పిన దారి వెంట వెళ్తున్నాడు. ఏనుగువాగు నీటిలో దిగి అవతల ఒడ్డుకు ఈదుకుంటూ వెళ్తూ ఉన్నాడు. పిచ్చుకు చెప్పిన వెదురువనం దారిలో వెళ్తూ ఉండగా ఒక భయంకరమైన రూపంతో దారికి అడ్డంగా కూర్చొని ఉంది ఒక దెయ్యం. నన్ను దాటి వెళ్లాలంటే నేనడిగే ప్రశ్నకి సమాధానం చెప్పాలి. లేదంటే నిన్ను ఇక్కడే కరా నమిలి తినేస్తాను. ఎండా మునిగిన వాడికి చలేంటి? అడుగు, నాకు సమాధానం తెలిస్తే చెప్తాను. 2 తండ్రులు 2 కొడుకులు చేపలు పట్టడానికి వెళ్లారు. ఒక్కొక్కరికి ఒక్క చేప దొరికింది. అంటే మొత్తం ఎన్ని చేపలు దొరికాయి? 4 అని సమాధానం చెప్పబోతున్న తాతని ఆగమని తాత చెవిలో పిచ్చుక అరిచింది. ఆగు తాత, ఆగు. ఆ ప్రశ్నకు సమాధానం 4 కాదు, 3. ఒకరు తాత రాజయ్య, అతని కుమారుడు సోము మరియు అతని మనవడు రవి. రాజయ్యకి సోము కొడుకు, సోముకి కొడుకు రవి. అంటే 2 కొడుకులు. రవికి తండ్రి సోము, రాజయ్య సోముకి తండ్రి కదా. అంటే 2 తండ్రులు. కాబట్టి మొత్తం 3. సరైన సమాధానం. బ్రతికిపోయాం. వెళ్ళు ముందుకి. భయంకరమైన ఆ వెదురు వనంలో అలా కొంత దూరం వెళ్లిన తరువాత ఇంకొక దెయ్యం దారికి అడ్డంగా కూర్చుని ఉంది. దాని ప్రశ్నకు కూడా సమాధానం చెప్తేనే ముందుకు వెళ్లనిస్తుంది. నీ సొంతమే అయినా కూడా దానిని నీకన్నా నీకు తెలిసిన వాళ్లే ఎక్కువ వాడుతారు. ఏంటది? తాత, అది అడిగిన ప్రశ్నకు సమాధానం పేరు. నా పేరుని నాకన్నా నన్ను ఎరిగిన వాళ్లే ఎక్కువ వాడుతారు. సరైన సమాధానం. వెళ్ళు ముందుకు అని దారికి అడ్డు లేచింది. అలా కొంత దూరం వెళ్లిన తరువాత
ఇంకొక దెయ్యం దారికి అడ్డంగా కూర్చొని ఉంది. దాని ప్రశ్నకు కూడా సమాధానం చెప్తేనే ముందుకు వెళ్ళనిస్తానన్నది. నేను నిరంతరం పరిగెడుతూనే ఉంటాను, కానీ అక్కడి నుండి ముందుకు వెళ్ళను. నేనెవరిని? తాత, ఇది అడిగిన ప్రశ్నకి సమాధానం గడియారం. గడియారం. 3 దెయ్యాలు అడిగిన 3 ప్రశ్నలకి పిచ్చుక సహాయంతో సమాధానాలు చెప్పడం వల్ల వాటి నుండి తప్పించుకుని ముందుకు వెళ్ళగలిగాడు కొండయ్య తాత. కొంత దూరం వెళ్ళాక అద్భుతమైన కాంతులు మధ్యన అచ్చం పొలిమేర మండపంలో ఉన్న విగ్రహంలాగా దూరాన ఒక రూపం కూర్చొని ఉంది. పక్కనే తను ఇన్నాళ్ళు రాత్రులు మిగిలిన ప్రసాదాన్ని తినటానికి వచ్చే ఏనుగు కూడా ఉంది. అప్పుడు అర్థమయ్యింది కొండయ్య తాతకి, తను చూస్తున్నది వననేత్ర దేవతని అని. ఆ ఆనందంతో తన కళ్ళు చెమ్మార్చాయి. తనకి తన మనవడికి జరిగిందంతా దూరం నుండే చెప్పి బాధపడ్డాడు. ఇంకో వారం రోజుల్లో నా మనవణ్ణి ఉరి తీస్తున్నారు. నిజంగా కిరీటం నేను తీయలేదు. అది ఎవరు తీశారో కూడా నాకు తెలీదు. నువ్వు దేవతవు కాబట్టి నీకు సర్వం తెలుసు. నువ్వే ఆ దొంగని పట్టుకొని నా మనవణ్ణి కాపాడు తల్లి. నా కిరీటం వెతికి తెచ్చుకునే బాధ్యత నాది. నువ్వు నిస్వార్థంగా నాకు చేసిన సేవకి బదులుగా నీకు ఒక బహుమానం ఇస్తాను. అక్కడ కనిపిస్తున్న 2 పెట్టెలో నీకు ఏది కావాలో అది తీసుకో. నాకు ఏ బహుమానం వద్దు తల్లి. నీ దర్శనం కల్పించావు. అలాగే నా మనవణ్ణి రక్షించు చాలు. అమాయకులను రక్షించడం నా ధర్మం, భక్షకులను శిక్షించటం నా కర్తవ్యం. నువ్వు ఇక్కడ నుంచి నీ ఊరు వెళ్లిన తరువాత ఎవరైతే ఈ ప్రదేశం గురించి నిన్ను ముందుగా అడుగుతారో వాళ్ళకే ఇక్కడకు చేరుకోవడానికి మార్గం వివరంగా చెప్పు. కానీ ఒక్కసారి ఆ విషయాన్ని చెప్పిన వెంటనే నీకు తెలియకుండానే ఈ ప్రదేశానికి దారి మరియు ఇక్కడ జరిగిన విశేషాలు అన్నీ నీ మస్తిష్కం నుంచి పూర్తిగా మాయమవుతాయి. ఆ కనిపించే 2 పెట్టెల్లో నీకు కావలసిన దాన్ని మాత్రమే తీసుకుని వెళ్ళు అని వనదేవత స్వరం అంతర్ధానమైపోయింది. దేవత చెప్పినట్టే 2 పెట్టెల్లో ఒకదాన్ని తీసుకోవడానికి తాత ముందుకు వెళ్ళాడు. ఒక పెట్టె చాలా పెద్దదిగా ఉంది, మరొకటి చాలా ఇంత చిన్నదిగా పెద్ద ఉంది. పెట్టే నాకు నా మనవడికి చాలా ఎక్కువ. అయినా అంత పెద్ద పెట్టెను నేనెక్కడి నుంచి ఊర్లోకి మోసుకొని వెళ్ళలేను అని అనుకుంటూ చిన్నదాన్ని నెత్తిన పెట్టుకుని వెనక్కి బయలుదేరాడు. చిన్న పెట్టె తీసుకుని మంచి పని చేశావు తాత. ఇక నీకంతా మంచి జరుగుతుంది. సంతోషంగా వెళ్ళు. అక్కడ కస్తూరి తమ్ముడితో కలిసి మండపంలో ఉన్న విగ్రహం వెనుకతల అడుగు నుండి సొరంగం తవ్వుతూ ఉన్నారు. తెల్లవారిపోయింది గాని వాళ్ళకి చిల్లి గవ్వ కూడా దొరకలేదు. కనకరాజ్, తెల్లవారిపోయింది. ఊర్లో వాళ్ళు మనల్ని చూడకముందే ఇక్కడి నుండి వెళ్ళిపోదాం, పద అని వాళ్ళు తవ్విన స్వరంగం ప్రవేశాన్ని పెద్ద గుండ్రటి రాయితో కప్పేసి ఎవరి దారిన వాళ్ళు వెళ్లిపోయారు. ఇదేమీ తెలియని కొండయ్య తాత తన పాకులోకి వెళ్లి పెట్టె తెరిచి చూస్తే పెట్టె నిండా బోలెడు బంగారు నాణాలు, వజ్ర వైడూర్యాలు ఉన్నాయి. సంతోషపడిపోతూ కొంత బంగారాన్ని తీసుకుని ఊర్లోకి వెళ్లి గ్రామ పెద్దకి పోయిన కిరీటానికి బదులుగా 10 బంగారాన్ని ఇచ్చి మనవడ్ని చెరసాల నుండి విడిపించుకున్నాడు. మీ వంశం మీదున్న గౌరవంతో నేను ఆ రోజు కిరీటానికి బదులు 10 బంగారాన్ని చెల్లిస్తే నీ మనవణ్ణి వదిలేస్తా అని చెప్పాను. కిరీటం లేకుండా ఉన్న వనదేవత విగ్రహం వల్ల ఊరికి అరిష్టం. కాబట్టి కిరీటం దొరికిన రోజే మిమ్మల్ని ఊర్లోకి అడుగు పెట్టనిస్తాము. అంతవరకు మీపై గ్రామ బహిష్కరణ కొనసాగుతూనే ఉంటుంది. నా మనవడి ప్రాణాలు కాపాడింది వనదేవతే. కిరీటాన్ని ఎత్తుకెళ్లిన దొంగను కూడా త్వరలోనే పట్టిస్తుంది. అప్పుడే నేను కూడా మన ఊర్లో అడుగు పెడతాను. అప్పుడు దాకా పొలిమేరలో మండపం దగ్గరే ఉంటాను అని చెప్పి అక్కడి నుంచి వాళ్ళు వెళ్లిపోయారు. కిరీటానికి బదులు 10 రెట్లు బంగారం ఇస్తే వాళ్ళని ఎలా వదిలేస్తారు నాన్న? మన ఊరిని కాపాడే దేవత కిరీటాన్ని బంగారంతో విలువ కట్టడం నాకు నచ్చలేదు. 10 తరాల నుంచి ఆ వంశంలో వాళ్ళు కిరీటాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నారు. ఒకవేళ బంగారం కోసమే దానిని దొంగిలించి ఉంటే దానికి 10 బంగారం లేదో పోయిన కిరీటాన్ని వెతికి తెస్తేనే నీ మనవణ్ణి కాపాడుకోగలవు. అంటే దొంగతనం చేసిన వాడెవడు 10 బంగారాన్నివ్వడు. కాబట్టి ఆ కిరీటాన్ని దొంగిలించింది కొండయ్య కాదు. ఇదంతా పక్క నుండి కస్తూరి చూస్తూ ఉంది. తాత ఉన్నట్టుండి అంత బంగారాన్ని ఎలా సంపాదించి ఉంటాడు అని ఆలోచిస్తూ సాయంత్రానికి వనదేవత విగ్రహానికి ప్రసాదం వండి తీసుకొని వెళ్లి మంచితనం నటిస్తూ తాతని ఓదార్చినట్టు నటిస్తూ ఇంత బంగారం ఎక్కడి నుండి వచ్చింది అని అడిగింది. తాతకి వనదేవత చెప్పిన విషయం గుర్తుకు వచ్చింది.
ఎవరైతే ఈ ప్రదేశం గురించి నిన్ను ముందుగా అడుగుతారో వాళ్ళకే ఇక్కడకు చేరుకోవడానికి మార్గం వివరంగా చెప్పు. వనదేవత చెప్పినట్టు మొదట నిధి గురించి ఎవరు అడిగితే వాళ్ళకి మాత్రమే ఆ చోటు గురించి చెప్పమని చెప్పిన విషయం గుర్తుకు వచ్చి పూసగుచ్చినట్టు అంతా వివరంగా చెప్పాడు. ఇంటికి బయలుదేరుతానని చెప్పి అక్కడి నుండి తాత చెప్పిన ఏనుగువాగు వైపు బయలుదేరి వెళ్తూ ఉంది. ఆ 3 దెయ్యాలు అడిగిన ప్రశ్నలకి తాత ముందే చెప్పిన సమాధానాలు కూడా చెప్పేసి వనదేవత ఉండే చోటికి చేరుకుంది. నన్ను నేలకేసి కొట్టి చంపిన కసాయిది వచ్చింది. నన్ను నేలకేసి కొట్టి చంపిన కసాయిది వచ్చింది. ఇన్ని అడ్డంకులు దాటుకుని నా దాకా చేరుకున్నావంటే నువ్వు అదృష్టవంతురాలివే. అక్కడ కనిపిస్తున్న 2 పెట్టెలలో ఒక దానిని తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళు, సుఖంగా బ్రతుకు అని చెప్పి వనదేవత అంతర్ధానమైపోయింది. స్వతహాగా అత్యాసపరురాలైన కస్తూరి ఇంత దూరం వచ్చి చిన్న పెట్టెగా ఆశపడ్డం ఎందుకు? కష్టమైనా పర్లేదు, పెద్ద పెట్టెనే తీసుకుందాం. నీ అత్యాశకి ఏదైతే తగినదో ఆ పెట్టెనే తీసుకున్నావు. వెళ్ళు వెళ్ళు, నీ సరదా తీరుతుందిలే. కస్తూరి పెద్ద పెట్టెని నెత్తిమీద పెట్టుకుని బయలుదేరింది. అంత బరువు మోయలేక దారంతా నొప్పులతో అతి కష్టం మీద పొలిమేర చేరుకుని బండి మాట్లాడుకుని వాళ్ళ ఊరు వెళ్లి తమ్ముడికి జరిగిందంతా చెప్పింది. ఇద్దరి ఆనందానికి అవధులు లేవు. ఆ తాతగాడు చిన్న పెట్టెతో సరిపెట్టుకున్నాడు, మనకి దానికి 3 పెట్టెను మోసుకుని వచ్చాను, ఇంక మనం ఈ ఊరినే కొందాంరా తమ్ముడు అని అనుకుని ఇద్దరూ పెట్టెను తెరిచి చూస్తే మా ప్రశ్నలకు సమాధానాలు సరిగ్గానే చెప్పావు, కానీ దుర్బుద్ధి గల నువ్వు దరిద్రం ఉన్న పెట్టెను వెంట తెచ్చుకున్నావు. నిద్రలో ఉన్న కొండయ్య తాతకి కలలో పిచ్చుక కనిపించి వనదేవత కిరీటం ఎక్కడ ఉన్నదో చెప్పి మాయమైపోయింది. నిద్రలో నుంచి లేచి పరుగు పరుగున ఊర్లోకి బయలుదేరి గ్రామ పెద్దకి జరిగిందంతా చెప్పి వాసును కూడా వెంటబెట్టుకుని దొరపాలెంలో కస్తూరి తమ్ముడి ఇంటికి బయలుదేరి వెళ్లి చూస్తే దెబ్బలతో మూలుగుతూ ఉన్న కస్తూరి, కనకరాజ్ కనిపించారు. కలలో పిచ్చుక చెప్పినట్టు ఆ ఇంటి సూరికి వేలాడుతున్న ఉట్టిలో కిరీటం ఉంది. వాసు కస్తూరిని నిలదీసి అడగడంతో తను ప్రేమించింది, పెళ్లి చేసుకున్నది అంతా ఆ ఊర్లో ఉన్న నిధిని కాజేయడం కోసం ఆడిన నాటకమని, తన కిరీటాన్ని ఎలా దొంగలించిందో చెప్పి తను చేసిన తప్పుని ఒప్పుకుంది. కస్తూరిని, కనకరాజ్ని తీసుకుని వెళ్లి వాళ్ళ ఊరి చెరసాలలో బంధించారు. వనదేవత కిరీటాన్ని తిరిగి ప్రతిష్ఠించారు. ఊర్లో అందరూ చాలా సంతోషించారు. కొండయ్య తాత వనదేవత ఇచ్చిన బంగారంతో ఊర్లో మంచి ఇల్లు కట్టుకుని మనవడితో హాయిగా జీవిస్తున్నాడు. ఎప్పటిలాగే మిగిలిపోయిన ప్రసాదాన్ని ఏనుగుల వాగు ఒడ్డున రాత్రులు పెట్టి ఏనుగుని పిలిచేవాడు. అరవారు, జాలదారు, వానార, పాలితారు, బువాక, రుణమాక, ఈశావర, ధానిపాక, అనిపాక,